సక్రమంగా జరిగితేనే ఫలితాలు పారదర్శకంగా వస్తాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయా లేదా చూడాలని, ఒక్క ఇన్వాల్వ్డ్ ఓటు వ్యాలిడ్ అవ్వడానికి వీల్లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీనే నిబంధనలను అతిక్రమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు సజ్జల ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే ఇక్కడ కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ చేయించిందన్నారు. ఈసీ సైతం అదే బాటలో నడుస్తోందని సజ్జల ఆరోపణలు గుప్పించారు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య ఒక యుద్ధంలాగా ఎప్పుడైతే తయారైందో, ఎవరి వాయిస్ అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళందరూ ఒకటి అయ్యారు. ఈ పార్టీలన్నీ ఒకటి కావడం వల్ల సౌండ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఆ వైపు నుంచి. దాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాని మీదనే మొత్తం బిల్డ్ చేస్తూ సెంటర్లో ఉన్న దీంతోనూ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం. మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ మెల్లగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి, ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం, ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాసెస్లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరకు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య వచ్చిన డైరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా మెన్షన్ చేశాను. అది ఛాలెంజ్ చేశాను కోర్టులో. సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నాం. నిన్న ఇక్కడ హైకోర్టులో వెసులుబాటు రాకపోవడంతో ఇవన్నీ దేని సూచిస్తున్నాయంటే, అధికారం సెంటర్లో ఉన్న అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది. ఎన్నికలన్నీ దారాధ్యంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ, పోలింగ్లో కుదరకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. వరుసగా జరుగుతున్నవి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ, ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ, వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇగో రచ్చ జరగడం, గొడవ హడావుడి జరగడం, ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ, ఇంకో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగచ్చు. ఈ విషయం మేము మా పార్టీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం. సంయమనంతో ఉండండి, ఎక్కడ ఇది కావద్దు, బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి, అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు రైజ్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం.